హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కిచెన్లో మీకు కబోర్డ్స్ ఉంటాయి కదా, వుడ్ కబోర్డ్స్. ఆ వుడ్ కబోర్డ్స్కి ప్రొఫైల్ వర్క్ అనేది ఏ విధంగా చేయాలి, ప్రొఫైల్స్ అనేది కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలి, వైరింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అలాగే మీకు ఆ ప్రొఫైల్ ఛానల్స్ని ఏ విధంగా అంటించుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కనెక్షన్స్ కూడా ఏ విధంగా ఇచ్చాను అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను రీసెంట్గా చేసినటువంటి బిల్డింగ్లో నేను ఇలా కిచెన్లో కబోర్డ్కి అయితే నేను ప్రొఫైల్ అయితే వేశాను. ఇక్కడ నేను వాడినటువంటి ఛానల్ వచ్చి మీకు 5mm ఛానల్ ఉంటుంది, విత్ బోర్డర్ ఛానల్. అలాగే మీకు ప్రొఫైల్ కూడా 5mm ఎల్ఈడి స్ట్రిప్ ఉంటుంది. మీటర్కి 120 ఎల్ఈడి బల్బ్స్ అయితే ఉంటాయి. అది మీకు ఏ విధంగా వర్క్ చేశాను అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మీకు డే టైం చూసుకుంటే మనకి కబోర్డ్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మొత్తం మీకు అక్రిలిక్ కబోర్డ్స్ ఇవి. అక్రిలిక్ షీట్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఒక షీట్ వచ్చి మీకు 5,000, 8,000 రూపాయలు, 10,000 రూపాయలు కూడా ఉంటుంది. అక్రిలిక్ అనేది కాస్ట్ అంటే అక్కడ మనకి మోడల్ బట్టి. కార్పెంటర్స్ అయితే గ్రూ అయితే తీసారు చూడండి. కార్పెంటర్కి ఇక్కడ ప్రొఫైల్ వస్తుందంటే అక్కడ గ్రూ అయితే తీస్తారు వాళ్ళు. అక్కడ మీకు అలాగే వైర్ కూడా నేను లాక్కుని పెట్టుకున్నాను. ఒకవేళ వైర్స్ అనేది వాళ్ళు లాగమన్నా వాళ్ళనే లాగేస్తారు, మనం వైర్ అనేది ఇస్తే. ఇక్కడ నేను Cat 6 వైర్స్ అయితే ఇచ్చాను వాళ్ళకి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మీకు ఈ కబోర్డ్ అయిన తర్వాత ఈ కబోర్డ్లో కూడా మీకు Cat 6 వైర్స్ అయితే లాగి పెట్టారు. ఇలా మీకు మ్యాక్సిమం వాళ్ళకి ఇచ్చి కన్నా మనం లాక్కోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ఒక చోట లాగమంటే ఇంకో చోట లాగారు అనుకోని మనకి ఇబ్బంది. మ్యాక్సిమం ఇవి నేనే లాగాను, ఈ Cat 6 వైర్లు అయితే. లాక్కుంటే వాళ్ళు తర్వాత ఫిక్సింగ్ చేసుకునేటప్పుడు అక్రిలిక్ షీట్ అనేది కట్ చేసుకుని వాళ్ళు అంటించుకుంటారు. ఇలా మీకు ఓవరాల్గా వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే మీకు కింద ఇక్కడ కూడా మీకు డబల్ వైర్స్ వచ్చాయి కదా, మీకు ఇక్కడ నుండి వేరే దానికి లూపింగ్ వెళ్ళిందని అర్థం. మీకు కింద ఒక గ్రూ అయితే ఉంది, మళ్ళీ బాగా కింద కూడా ఉంది చూడండి అక్కడ. ఇలా మీకు డబల్ వైర్స్ అయితే వచ్చాయి. అలాగే తర్వాత మీకు ఇక్కడ కూడా వచ్చింది చూడండి, ఇది సెపరేట్ అయితే వచ్చింది. ఇది కూడా మీకు డబుల్ వైర్స్ ఉంటాయి, అవి కూడా మనం సాల్డరింగ్ చేసుకుని చేసుకోవాలి. ఇక నేను యూజ్ చేసినటువంటి ప్రొఫైల్స్ 5mm ప్రొఫైల్స్ విత్ బార్డర్ అని చెప్పాను కదా, దానికి నేను ఇక్కడ ఫెవికాల్ అయితే యూజ్ చేస్తున్నాను. గమ్ అనేది, సొల్యూషన్ అనేది కూడా యూజ్ చేయవచ్చు. సొల్యూషన్ అయితే ఫాస్ట్గా అంటుకుపోతుంది, ఫెవికాల్ అయితే స్లోగా అంటుకుంటుంది. ఇలా నేను ఆ 5mm ఛానల్కి ఫెవికాల్ అనేది రాసిన తర్వాత నేను అంటించాను చూడండి ఇక్కడ మీకు ఛానల్ని. మీకు ఇలా విత్ బార్డర్ ప్రొఫైల్ అయితే వేయడం వల్ల యూజ్ ఏంటంటే, గ్రూ అనేది వాళ్ళు ఎక్కువ కట్ చేసేసిన మనకి ఆ విత్ బార్డర్ అనేది ఉంటుంది కాబట్టి బార్డర్ వరకు ఆపేస్తుంది ప్రొఫైల్ని. యాక్చువల్లీ కార్పెంటర్స్ వాళ్ళు గ్రూ అనేది ఎక్కువ కట్ చేసేసారు, అందువల్ల ఇక్కడ విత్ బార్డర్ అయితే వేయడం జరిగింది. ఇలా మీకు అన్ని చోట్ల నేను ఛానల్స్ అయితే అంటించుకున్నాను చూడండి. మీరు మెజర్మెంట్ అయితే చూసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ కూడా నేను వేసాను చూడండి ప్రొఫైల్ అనేది. ఇలా మీకు ఈ కింద, మీకు ఆ పైన, ఇలా మనకి ఓవరాల్గా ఎక్కడైతే మనకి గ్రూ అయితే కట్ చేశారో అన్ని చోట్ల మనకి ప్రొఫైల్ అయితే వస్తుంది. తర్వాత మీకు ఇక్కడ ఒక చిన్న గ్రూ అయితే ఉంది, ఇక్కడ కూడా మనం ఛానల్ అయితే వేసేసుకున్నాం, ప్రొఫైల్ అయితే అంటించుకోవడం జరిగింది. తర్వాత నేను ఇక్కడ డబుల్ వైర్స్ వచ్చాయని చెప్పాను కదా, డబుల్ వైర్స్ని మనం ఇంకొక 2 వైర్లు అయితే చిన్న వైర్ల కింద ముక్కలు అయితే సాల్డరింగ్ చేసుకుని ఆ వైర్స్ని అనేవి పైకి తోసేయాలి. మనకి 5mm స్ట్రిప్లో డబుల్ వైర్స్ని సాల్డరింగ్ చేయలేము, ఓకేనా. సాల్డరింగ్ చేస్తే ఊడిపోతుంది వైరు బరువుకి. అలా మనం సాల్డరింగ్ చేసుకుని పైకి తోసేసుకున్న తర్వాత ఇండివిజువల్గా ఒక ప్లస్ ఒక మైనస్ని తీసుకుని, మళ్ళీ ప్లస్ మైనస్ కూడా పక్క పక్కన సాల్డరింగ్ చేయకూడదు. ప్లస్ ఒక చోటే సాల్డరింగ్ చేయాలి, మైనస్ ఒక చోట సాల్డరింగ్ అయితే చేయాలి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను అలాగ ప్లస్ మైనస్ దూరంగా సాల్డరింగ్ చేసిన తర్వాత స్ట్రిప్ అయితే అంటించాను చూడండి ఛానల్లో. మీకు ఇది స్ట్రిప్ వచ్చి మీకు న్యూట్రల్ వైట్ స్ట్రిప్. ఇది మీటర్కి 120 ఎల్ఈడి బల్బ్స్ అయితే ఉంటాయి. మీకు 5mm స్ట్రిప్ మీకు ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. స్ట్రిప్ అనేది ప్రాపర్గా అంటించుకోవాలి. సాల్డరింగ్స్ చేసుకునేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి, స్ట్రిప్ అంటించుకోవడం ఈజీయే. తర్వాత నేను ఇక్కడ చోక్ అయితే బిగించడానికి ఇక్కడ నేను మీకు ఇక్కడ కబోర్డ్లోనే నేను చోక్ అయితే పెడతాను చూసుకోండి. ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్ అయితే రెడ్ బ్లాక్ వచ్చింది. మిగిలిన Cat 6 వైర్లు అన్నీ మీకు ప్లస్లు మైనస్లు అవి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు Cat 6 వైర్లు చూడండి, మీకు డార్క్ కలర్ ఉన్నది ప్లస్ కింద వాడతాను, లైట్ కలర్ కింద ఉన్నవి మైనస్ కింద అయితే వాడతాను. మీకు ఓవరాల్గా వైర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు నేను ఒకటే చోక్ని అయితే కనెక్ట్ చేస్తాను, ప్లస్లకు ప్లస్లు మైనస్లు అయితే కనెక్ట్ చేస్తాను. ఓవరాల్గా నేను అక్కడ 5 మీటర్స్ స్ట్రిప్ అయితే యూజ్ చేశాను. ప్రొఫైల్లో మీకు 1 మీటర్కి 2 యాంపియర్స్ అయితే తీసుకుంటుంది.
అలా మనకి 5 మీటర్స్కి 10 యాంపియర్స్ అయితే తీసుకుంటుంది కాబట్టి నేను ఇక్కడ 10 యాంపియర్స్ చోక్ అయితే వేసుకున్నాను. అంతకన్నా ఎక్కువ యాంపియర్స్ చోక్ వేసుకున్నా నో ప్రాబ్లం, ఏమీ కాదు. తక్కువ యాంపియర్స్ చోక్ వేసుకుంటే మీకు లైటింగ్ డిమ్గా వెలుగుతుంది, అలాగే చోక్ మీద భారం పడిపోయి చోక్ అయితే పోతుంది, కాలిపోతుంది. అలాగే మీకు ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్ అయితే కనెక్ట్ చేసేసాను. అలాగే మనకి అవుట్పుట్ ప్లస్లో మైనస్లో కూడా కనెక్ట్ చేసుకున్నాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ చోక్ అనేది కబోర్డ్లోనే ఉంటుంది. ఎప్పుడన్నా మనకి చోక్ పోతే మళ్ళీ అక్కడ చోక్ని అయితే రీప్లేస్మెంట్ అయితే చేసుకోవాలి. జనరల్గా మీకు ప్రొఫైల్ వర్క్స్ విషయానికి వస్తే స్ట్రిప్ అనేది పోదు, మీకు స్ట్రిప్ అనేది లైఫ్ టైం పనిచేస్తుంది. మీకు పోయేదల్లా ఏంటంటే మీకు చోకే పోతుంది, చోకే మనం మార్చుకుంటూ ఉండాలి. చోక్ కూడా మనం ఎంత యాంపియర్స్ రేటింగ్ పడుతుందో అంత యాంపియర్స్ వేసుకుంటే చోక్ కూడా పోదు. అంతకన్నా తక్కువ యాంపియర్స్ రేటింగ్ వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ప్రొఫైల్ అనేది ఒక 10 యాంపియర్స్ తీసుకుంటుంది అనుకోండి, మనం 5 యాంపియర్స్ చోక్ వేస్తే చోక్ త్వరగా పోతుంది. 10 యాంపియర్స్ ప్రొఫైల్ అనేది 10 యాంపియర్స్ తీసుకుంటే 10 యాంపియర్స్ చోక్ వేసుకుంటే పర్వాలేదు, ఏమీ కాదు. అలా మీకు నేను ఒకసారి కనెక్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఒకసారి ఆన్ చేశాను, ఇంకా ప్రొఫైల్కి క్యాప్స్ అయితే పెట్టలేదు. ఆన్ చేసిన తర్వాత అన్ని ప్రొఫైల్స్ వెలుగుతున్నాయా లేదా అని చూస్తున్నాను, మీకు అన్నీ వెలుగుతున్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు వీడియోలో. ఇలా మనకి చెకింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ప్రొఫైల్ స్ట్రిప్ అనేది అంగుళం కటింగ్ అయితే ఉంటుంది. ఈ ఎల్ఈడి స్ట్రిప్ అనేది అంగుళం కటింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అంగుళం ఆగిపోతూ ఉంటుంది. అలా ఆగిపోయినప్పుడు మళ్ళీ మనం స్ట్రిప్ రీప్లేస్మెంట్ చేసుకోవడం అనేది చేసుకోవాలి. ఇలా మనకి ఓవరాల్గా మీకు చూసుకోవచ్చు, ఇలా చిన్న చిన్న కబోర్డ్స్లో మనం ప్రొఫైల్ అనేది ఈ విధంగా వేసుకున్నాము. మీకు లైటింగ్ కూడా చూసుకోవచ్చు, ఇలా మీకు లైటింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. మరీ అంత సూపర్ బ్రైట్ అయితే ఏమీ ఉండదు, 120 ఎల్ఈడీస్ కాబట్టి ఏదో ఆ కబోర్డ్లో సామాన్లు కనిపించడానికి అయితే సరిపోతుంది ఆ లైటింగ్ అనేది. అలాగే కింద మీకు కింద ప్రొఫైల్ అనేది దేనికంటే కింద కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఏమైనా సామాన్లు పెట్టుకున్నా, ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఫుడ్ ఐటమ్స్ అవి కనిపించడానికి అవి అయితే యూజ్ అవుతాయి. ఇలా మీకు ఓవరాల్గా ఈ విధంగా ఉంది. ఇలా మీకు అన్నీ అయితే ఈ విధంగా వెలుగుతున్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మీకు సెపరేట్ పార్ట్ కింద అయితే వచ్చింది కదా, ఇది సెపరేట్ అయితే అయ్యింది. కబోర్డ్కి కింద గ్రూ అయితే కట్ చేసి కిటికీ పక్కన అయితే వచ్చింది చిన్న మొక్క. ఇది మీకు 2.5 feet అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు మొత్తం వర్క్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత నేను క్యాప్స్ కూడా పెట్టేసుకున్నాను. క్యాప్స్ కూడా పెట్టేసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంది లైటింగ్ అనేది. మీకు ఇది నేను ఈవినింగ్ టైంలో రికార్డింగ్ చేస్తున్నాను, కొంచెం బ్రైట్నెస్ అయితే కనిపిస్తుంది. 5:30 ఆ టైంకి అయితే రికార్డింగ్ చేస్తున్నాను. ఓవరాల్గా మీకు ప్రొఫైల్ వర్క్ అయితే పూర్తయింది. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో కిచెన్లో వుడ్ కబోర్డ్స్లో ప్రొఫైల్స్ అనేది ఏ విధంగా వేసుకోవాలి, వాటి కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఎలక్ట్రికల్ వీడియోస్, ప్రొఫైల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్, ప్రొఫైల్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.